అమ్మాయి విషయంలో జస్ట్ అబ్బాయి కదా. ఎందుకంటే మరి అబ్బాయిలు ఈ మధ్యన చిన్న పిల్లల్నే పాడు చేసేస్తున్నారు, చాలా చిన్న పిల్లల్ని. మరి అందువల్లే అబ్బాయిలు బ్యాడ్ అయిపోతారు. మీరు ఆటోమేటిక్గా తప్పు చేయకపోయినా తప్పులా క్రియేట్ చేస్తారేంటి? ఇంకో అమ్మాయితో అట్లీస్ట్ ఎవరితోనైనా చాట్ చేసినా అలానే అనుకుంటారు ఇప్పుడు అబ్బాయిలందరూ. ఒక అమ్మాయి ఎంతమందిని మెయింటైన్ చేసినా తప్పు లేదు, కానీ ఒక అబ్బాయి 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తే జైల్లో వేసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని కాంప్రమైజ్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అంతే. అంతకు మించి ఏం లేదు. మమ్మల్ని వదిలేదు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే చెప్తున్నారు కదా. Wake up to reality. Nothing ever goes as planned in this accursed world. మీరు ఏం చేస్తుంటారు? మాది డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కొంచెం గట్టి మాట్లాడతారా? ఓకే, డిగ్రీ కంప్లీట్ అయింది. సో మీరు న్యూస్ రెగ్యులర్గా చూస్తారా? నో, చూడరా? ఇన్స్టాగ్రామ్ చూస్తారా డైలీ? డైలీ అంటే ఒక వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చూస్తారా? ఓకే, రీసెంట్గా ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పెళ్లి చేసుకోలేదని అమ్మాయి ప్రైవేట్ పార్ట్ కట్ చేసి, సో అంటే అలా చేసినందుకు పెద్దగా రెస్పాన్స్ ఏం అవ్వలేదు, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అదే రివర్స్లో ఒక అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి అలా చేస్తే ఊరుకుంటారా? అంటే అమ్మాయి అలా చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. అంటే పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తుంది. సో దీనిపైన మీ స్పందన ఏంటి? చాలా తప్పది. మ్యారేజ్కి ఒప్పుకోకపోతే తన ఇష్టం, అది తన ఒపీనియన్ తను చూసుకోవాలి. కానీ అలా అని అబ్బాయిని అలా టీచ్ చేయడం తప్పు కదా. ఓకే, ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అలా చేస్తే మ్యారేజ్కి ఒప్పుకోలేదని చాలామంది బాధ్యతలు ఉన్నారు కదా, మోసపోయిన వాళ్ళు. అవును, కానీ ఇద్దరు కూడా అలాంటి ఆలోచన అసలు రాకూడదు. యాక్చువల్గా అయితే అలా చేయడం చాలా తప్పు. అమ్మాయి బిహేవియర్ కొంచెం తప్పుగానే ఆలోచించింది తన థింకింగ్. అదే ఒక అబ్బాయి చేస్తే కరెక్టేనా? ఒక అబ్బాయి చేసినా రాంగే. ఎందుకు చేస్తాడు అబ్బాయి అయినా? మ్యారేజ్ అనేది అబ్బాయికి అమ్మాయికి ఈక్వల్ రైట్స్ ఉంటాయండి సమాజంలో. సో అబ్బాయి తప్పు చేశాడని అమ్మాయి అలా చేయకూడదు, అమ్మాయి తప్పు చేసిందని అబ్బాయి అలా చేయకూడదు. ఉంటాయి కానీ ప్రెజెంట్ లేవు. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అబ్బాయిలు అలాగే క్రియేట్ చేస్తున్నారు, అమ్మాయిలు అలాగే క్రియేట్ చేస్తున్నారు. కానీ అమ్మాయి చేసింది తప్ప రైటా? తప్పే. ఆబ్వియస్లీ తప్పే. ఏంటి సార్ అది? ఆబ్వియస్లీ తప్పే. మరి అమ్మాయి మీద తీసుకుంటా తప్పని చెప్పలేము, ఎందుకంటే అసలు అక్కడ అబ్బాయి ఏ సిచ్యువేషన్ ఎలా తెలుస్తుంది మనకి? తెలియదు కాబట్టి తప్పని కూడా చెప్పలేము. ఏ సిచ్యువేషన్ అలా చేసిందో తెలియదు కదా, కాబట్టి మనం జడ్జ్ చేయలేము. అవును, జడ్జ్ చేయలేము. అంతే, కరెక్ట్. ఇది కరెక్ట్. మరి అబ్బాయి కూడా ఒకవేళ అమ్మాయిని అలాగే చేశాడు అనుకో, అలా ఆలోచిస్తామా? రోడ్డు మీద లాగేమా? ఇప్పుడు అలా లేదు కదా సమాజం. అబ్బాయి ఎలా లేదు? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఒకవేళ అమ్మాయికి అలా జరిగితే అబ్బాయిని ఇలా అంటారు. ఇప్పుడు అలా ఎవరు అనట్లేదు కదా, అమ్మాయి కూడా ఇప్పుడు తప్పు చేస్తుందనే కదా అంటున్నారు. కానీ యాక్షన్స్ ఏం తీసుకోవట్లేదు కదా. ఎందుకు తీసుకోవట్లేదు? అది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని లాగా. ఒకవేళ అబ్బాయి చాలా తప్పులు చేసి అమ్మాయిని కోసేస్తే అది తప్పే కదా. అలా కూడా ఆలోచించాలి మనం. సో ఇవన్నీ ఏంటంటే మాటలు జస్ట్ వినేది కన్నా చూసేది ఉంటే దాన్ని జడ్జ్ చేసినా ఒప్పుకుంటారు, కానీ వినేది ఎవరు జడ్జ్ చేసినా ఒప్పుకోరు. సో అమ్మాయిల్ని మాటలతో అనేస్తారు, అబ్బాయిలు మాత్రం చేతులతో చూపిస్తారు. ఏమిటి అంత మాట అన్నారు? అంతే తేడా. ఇప్పుడు అలా లేదు కదా. అలా లేదని మీరు అనుకుంటున్నారు. చూడండి, లేదు న్యూస్ ఉంది అంటే ఏమో అక్కడ వాళ్ళు వేగంగా రియాక్ట్ అవుతారు. అది మాత్రం కన్ఫర్మ్. అది కన్ఫర్మ్. అమ్మాయి విషయంలో అబ్బాయి కదా. ఎందుకంటే మరి అబ్బాయిలు ఈ మధ్యన చిన్న పిల్లల్నే పాడు చేసేస్తున్నారు, చాలా చిన్న పిల్లల్ని. మరి అందువల్లే అబ్బాయిలు బ్యాడ్ అయిపోతున్నారు. అదే అబ్బాయిలు అలా చేయకుండా ఉంటే అబ్బాయిల మీద కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటారు కదా. వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల్ని తప్పు పట్టలేకపోతున్నా, అబ్బాయిల్ని తప్పు పట్టలేకపోతున్నా. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. అమ్మాయి రిలేషన్షిప్ లో ఉండగానే ఇంకొక 3 మెయింటైన్ చేసినా తప్పులేదు. అది తప్ప
ఇప్పుడు లవ్ అలా అలా కూడా ఉన్నారు కదా. అబ్బాయి అలాగే మెయింటైన్ చేస్తాడు కానీ బయట అమ్మాయి తెలుసు గురించి అమ్మాయి అయితే తెలిసిపోద్ది చిన్న ఫాల్ట్ ఉన్నా సరే దాన్ని ఎత్తి చూపించి ఇంకా అదే తప్పు అనుకుని అలా చేస్తారు. అవునా, అమ్మాయి తప్పు చేస్తే తెలిసిపోద్దా? నిజమేనయ్యా పుల్లారావు. మీరు ఆటోమేటిక్గా తప్పు చేయకపోయినా తప్పులా క్రియేట్ చేస్తారు ఏంటి ఇంకో అమ్మాయితో అట్లీస్ట్ ఎవరితోనైనా చాట్ చేసినా అలానే అనుకుంటారు ఇప్పుడు అబ్బాయిలందరూ. ఎవరు? అబ్బాయిలు ఐ మీన్ ఎలా అంటే అలా ఎందుకు అనిపించింది మీకు? నేను చెప్తున్నానండి బయట సమాజంలో లేడీస్ బాయ్స్ ఈక్వల్గానే వాళ్ళు తప్పు చేసి అబ్బాయి తప్పు చేస్తే తను త్వరగా తెలుసుకుంటే ఆ తప్పుని ఆ అమ్మాయి తనకు నచ్చింది చేస్తుంది. తనకి అంటే అబ్బాయిని ఏదో చేయడం కానీ లేక వదిలేయడం కానీ అలా చేస్తుంది. అదే అబ్బాయి తప్పు ఫాల్ట్ బయటకు వస్తే అమ్మాయి అలా చేస్తుంది. ఇద్దరు ఈక్వల్గానే సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి మీరు ఇప్పుడే అన్నారు అబ్బాయిలు క్రియేట్ చేస్తారని చెప్పి. యాక్చువల్లీ క్రియేట్ చేయడం అయితే అబ్బాయిలు చేస్తున్నారండి. అంటే ఓకే, అమ్మాయి ఏ తప్పు చేయకుండానే అబ్బాయిలే క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు, అంతేనా? అబ్బాయిలే అంటే అందరూ కాదు, కొంతమంది. మాక్సిమం ఒక 100%లో 30% అలర్ట్ పీపుల్స్ ఉంటారు, 50% ఇలా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఎవరు ఏమనలేము, అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. ఈక్వల్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఓకే, ఒక అమ్మాయి ఎంతమందిని మెయింటైన్ చేసినా తప్పు లేదు, కానీ ఒక అబ్బాయి 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తే జైల్లో వేసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే క్వశ్చన్ మీకు అర్థం కాలేదా? అర్థమైంది. అదే అమ్మాయి ఎంతమంది చేసినా ఎవరేమనరు, అదే నో అబ్బాయి అబ్జెక్షన్. ఒక 3 చేస్తే ఇద్దరిని చేసినా సరే జైల్లో వేసే రూల్ ఉందంట. అవునా? అవునా? చెప్పలేదు రామకృష్ణ, ఏంటి? కేసు వద్దు బొక్కలు వేస్తారు కదా. మాకైతే తెలీదు. వచ్చింది, కొత్తగా వచ్చింది. అది జస్టిస్ ప్రకారంగా అలా రూల్ ఉన్నా మాకేం తెలియదండి, మీకే తెలియాలి. ఇప్పుడు ఏం అడిగిందండి కదా, తెలిసింది కదా. తెలిస్తే అది తప్పే. ఎందుకంటే అబ్బాయిల వల్లే ఎక్కువ అమ్మాయిలు రేప్ అదినా బయటపడుతుంది. అమ్మాయి వల్ల ఒక అబ్బాయికి రేప్ జరిగిందని చెప్పలేరు కదా. నాకు అర్థం కాలేదు సార్. ఎవరు తప్పు చేసినా సమాజంలోని బయట పడకుండా ఎలా అంటున్నారు? శిక్షించాలని చెప్పట్లేదు. వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని కాంప్రమైజ్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అంతే. అంతకు మించి ఏం లేదు. మమ్మల్ని వదిలేదు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే చెప్తున్నారు కదా.